ఉండవల్లిలోని నివాసంలో పార్టీ సీనియర్ కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆత్మీయ విందు ఇచ్చారు. పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలకు ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీకి సేవలందించిన కార్యకర్తలను విందుకు ఆహ్వానించారు. విందుకు హాజరైన కార్యకర్తల ఆరోగ్య, కుటుంబ పరిస్థితులను సీఎం చంద్రబాబు, లోకేష్ అడిగి తెలుసుకున్నారు. కార్యకర్తల పోరాటాలు, త్యాగాలు మర్చిపోలేమని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ ఆవిర్భావం నుంచి అంకిత భావంతో సేవలందించిన సీనియర్ కార్యకర్తలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ తమ నివాసంలో ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. సుమారు 60 నియోజకవర్గాలకు చెందిన సీనియర్ కార్యకర్తలు ఈ విందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు, లోకేష్ కార్యకర్తలతో ముచ్చటిస్తూ వారి ఆరోగ్య పరిస్థితులు, కుటుంబ స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. విందులో భాగంగా కార్యకర్తలతో పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్న ముఖ్యమంత్రి పార్టీ కష్టకాలంలో కార్యకర్తలు చేసిన పోరాటాలు, చేసిన త్యాగాలు ఎప్పటికీ మర్చిపోలేనని కొనియాడారు. దీనికి సంబంధించిన కార్యకర్తలు తమ పోరాట పటిమకు చంద్రబాబు నాయుడే స్ఫూర్తి అని బదులిచ్చారు. చంద్రబాబు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు తమ గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఈ సందర్భంగా కార్యకర్తలు గుర్తు చేసుకున్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు సకాలంలో అందుతున్నాయా అని సీఎం ఆరా తీయగా ప్రతి నెల 1వ తేదీనే లబ్ధిదారులకు పింఛన్లు అందుతున్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి తమ సొంత కుటుంబ సభ్యుల్లా భావించి సాదరంగా ఆహ్వానించి విందు ఇవ్వడంపై కార్యకర్తలు భావోద్వేగానికి గురయ్యారు. తమ జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకమని కార్యకర్తలు అభిప్రాయపడ్డారు. విందు అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్ స్వయంగా కార్యకర్తలందరికీ నూతన వస్త్రాలను బహూకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక గృహప్రవేశాల కార్యక్రమంలో భాగంగా నేడు ఒకేసారి 2.5 లక్షల ఇళ్లను పేదలకు పంపిణీ చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలోని పుదూరులో జరిగే ప్రధాన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించనున్నారు. రెండో విడతలో భాగంగా అందిస్తున్న ఈ 1 లక్ష టిడ్కో ఇళ్లు మరియు 1.50 లక్షల సాధారణ ఇళ్లతో కలిపి గత 21 నెలల్లో ప్రభుత్వం మొత్తం 5.5 లక్షల ఇళ్లను అప్పగించినట్లు అవుతుంది. ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తున్న ప్రజాప్రభుత్వం మరోసారి సామూహిక గృహప్రవేశాల ద్వారా పేదలకు ఇళ్ల పంపిణీ చేపట్టనుంది. రెండో విడత ఇళ్ల పంపిణీలో భాగంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో 2.5 లక్షల గృహప్రవేశాలను ఘనంగా నిర్వహించనుంది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో సోమవారం జరిగే సామూహిక గృహప్రవేశ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయిస్తారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఈ 21 నెలల్లో రెండోసారి ప్రభుత్వం ఇళ్ల పంపిణీ చేస్తోంది. గత ఏడాది నవంబర్లో రాయచోటి నుంచి 3 లక్షల ఇళ్లను రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు అప్పగించింది. రెండో విడతలో భాగంగా సూళ్లూరుపేట నియోజకవర్గం, నాయుడుపేట మండలం, పుదూరు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 1 లక్ష టిడ్కో ఇళ్లతో పాటు మరో 1,50,000 ఇళ్లను లబ్ధిదారులకు ముఖ్యమంత్రి పంపిణీ చేస్తారు.
ఈ కార్యక్రమం అనంతరం పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం చేపట్టిన P4 కార్యక్రమం మొదలుపెట్టి ఏడాదవుతున్న సందర్భంగా తిరుపతిలో నిర్వహించే వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉదయం 10 గంటలకు అమరావతి నుంచి బయలుదేరి 11:50 పుదూరుకు చేరుకుంటారు. 11:55 లబ్ధిదారులతో టిడ్కో ఇళ్ల గృహప్రవేశాలు చేయిస్తారు. అనంతరం లబ్ధిదారులతో ముఖ్యమంత్రి ముచ్చటిస్తారు. 12:40 ప్రజావేదిక సభలో పాల్గొంటారు. 2:40 సూళ్లూరుపేట నియోజకవర్గ కార్యకర్తలు నేతలతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం తర్వాత సాయంత్రం 4:35 తిరుపతి చేరుకుంటారు. 4:45 శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో నిర్వహించే P4 వార్షికోత్సవ సభలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం ముగించుకొని రాత్రి 8:50 అమరావతి చేరుకుంటారు. ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఆదివారం వెండి పల్లకి సేవతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ఈవో వి.కే. శ్రీనాయక్ ఆధ్వర్యంలో వేద మంత్రాలు, కోలాట నృత్యాల నడుమ స్వామి అమ్మవార్ల ఊరేగింపు మల్లేశ్వర మహామండపం నుండి నగవీధుల్లో సాగింది. భక్తులు రహదారులను శుద్ధి చేసి హారతులు సమర్పించి ఆది దంపతుల ఆశీస్సులు అందుకున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఆదివారం వైభవంగా జరిగాయి. ఉత్సవాలలో మొదటి రోజు మల్లేశ్వర మహామండపం నుండి స్వామి అమ్మవార్ల వెండి పల్లకీ సేవ వైభవంగా మొదలైంది. ఆలయ ఈవో వి.కే. శ్రీనాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ వాహన సేవను ప్రారంభించారు. వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ సాగిన ఈ ఊరేగింపులో తప్పెడగుళ్ళు, కోలాటం, తాళం, భజన వంటి సంప్రదాయ కళా ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కనకదుర్గానగర్, రథం సెంటర్, బ్రాహ్మణ వీధి, కొత్తపేట, మెయిన్ బజార్ మీదుగా సాగిన ఈ శోభాయాత్రలో భక్తులు నీరాజనాలు పలికారు. రహదారులను పసుపు నీళ్లతో శుద్ధి చేసి కొబ్బరికాయలు కొట్టి ఆది దంపతులకు భక్తి శ్రద్ధలతో హారతులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, వేద పండితులు మరియు ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా చందాపురం గ్రామంలో శ్రీరామనవమి అన్నదానంలో భోజనం వికటించి సుమారు 50 మంది గ్రామస్తులు అస్వస్థతకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితులు వాంతులు, విరోచనాలతో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఫుడ్ సేఫ్టీ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. వంటకు వాడిన సరుకుల నమూనాలను సేకరించిన అధికారులు కల్తీకి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం చందాపురం గ్రామంలో శ్రీరామ నవమి అన్నదాన కార్యక్రమం విషాదాన్ని నింపింది. ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన భోజనాలు వికటించి సుమారు 50 మంది గ్రామస్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నిన్న రాత్రి భోజనం చేసిన వారికి ఒక్కసారిగా వాంతులు, విరోచనాలు ప్రారంభం కావడంతో బాధితులను వెంటనే ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో స్థానికంగా కలకలం రేగుతోంది. ఇటీవల రాజమండ్రిలో జరిగిన కల్తీపాల ఘటన నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఫుడ్ సేఫ్టీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. వంటకు ఉపయోగించిన సరుకుల శాంపిల్స్ను సేకరించి ల్యాబ్కు పంపించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. మండల స్థాయి ఆఫీసర్స్ అన్ని డిపార్ట్మెంట్స్ ఫుడ్ సెక్యూరిటీ, ఫుడ్ సేఫ్టీ, లా అండ్ ఆర్డర్, రెవెన్యూ, అలాగే మెడికల్ అందరిని పెట్టి అగ్రికల్చర్ని పెట్టి పర్యవేక్షిస్తున్నాము. ఈరోజు చందాపురం నందిగా మండలంలో చిన్న కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. వెంటనే వచ్చి చూసాము. ఇది 28 మందికి ప్రాబ్లం, అంటే 28 మందికి వస్తే 18 మంది ఆల్రెడీ మైనర్ దీంతో డిశ్చార్జ్ అయిపోయారు. ఇంకొక 8 మంది ఇప్పుడు ట్రీట్మెంట్లో ఉన్నారు. వాళ్ళు కూడా స్టేబుల్గా ఉన్నారు. ఇప్పుడే మెసేజ్ వచ్చింది. మెయిన్లీ ఏంటంటే ఫీల్డ్ లెవెల్లో టీమ్ అన్నట్టుగా ఉన్నాయి. మెయిన్లీ సమ్మర్లో ప్యూర్ వాటర్, అలాగే ఈ ఫుడ్లో ఎక్కడైతే పండుగలు అవి జరుగుతుంటాయి కాబట్టి ఈ ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు పబ్లిక్ రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఫ్రెష్ ఫుడ్ తినండి. బాగా దాన్ని ఉడకబెట్టి బాగా అది బాయిల్ చేసుకొని తినాల్సి ఉంటుంది. తర్వాత ఉదయం చేసింది మధ్యాహ్నం చేసి సాయంత్రం అలా ఎప్పుడు తినకూడదు. దానివల్ల ఇప్పుడు సమ్మర్ ఉంటుంది కాబట్టి త్వరగా పాడైపోతుంది. అంటే ఒక్కొక్కరు ఇమ్యూనిటీ ఒక రకంగా ఉంటుంది కాబట్టి కొంతమందికి తిన్న వెంటనే తిన్న వెంటనే ఆరోగ్యం ఈ డిహైడ్రేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి దయచేసి అదొకటి పాటించండి. ఇంకా వాటర్ వరకు వస్తే ప్రతి గ్రామంలో ఉన్న అన్ని సప్లై స్కీమ్స్, ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై స్కీమ్స్ని క్లోరినేషన్ ప్రతిరోజు చేస్తున్నాము. అది టెస్ట్ రిపోర్ట్ కూడా ఆన్లైన్లో AP 1 యాప్లో మనం మానిటర్ కూడా చేస్తున్నాము. మన జిల్లాలో ఇప్పటివరకు ఎక్కడ వాటర్ కంటామినేషన్ అటువంటి ఇష్యూలు లేవు. ముఖ్యంగా ఎవరైతే ఈ మినరల్ వాటర్ తెప్పించుకొని తాగుతున్నారో సిటీస్ నుంచి, అవి మోస్ట్ ఆఫ్ ద టైం గ్రౌండ్ వాటర్ తీస్తుంటారు. అక్కడ బయాలజికల్ టెస్టింగ్ రేర్గా జరుగుతుంది. క్లోరిన్ వరకు చేస్తారు కానీ బట్ ఒకసారి ఈ బ్యాక్టీరియల్ కంటామినేషన్ గ్రౌండ్ వాటర్లో ఎక్కువ ఉంటుంది. మన కృష్ణ వాటర్ ప్రాబ్లం ఉండదు. ఇక్కడ మనము ఈ ప్రొటెక్టెడ్ వాటర్ స్కీమ్లో కృష్ణ వాటర్ కానీ అవి తీసుకొని లేదా గ్రౌండ్ వాటర్ తీసి ప్రాపర్గా ఫిల్టర్ ట్రీట్మెంట్ చేసి వచ్చే వాటర్లో సమస్య ఉండదు. సీతారామచంద్రస్వామి ఆలయ భూముల వివాదాన్ని పరిష్కరించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావును ఆలయ అర్చకులు, ట్రస్ట్ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకులు, కొందరు అధికారులు స్వార్థంతో దేవుడి భూములను 22Aలో చేర్చి అక్రమాలకు పాల్పడ్డారని, అప్పటి 2 MROల ఆస్తులపై విజిలెన్స్ విచారణ జరిపిస్తానని హెచ్చరించారు. ప్రజల ఆస్తులను, ఆలయ భూములను కాపాడటం తన ధర్మమని, అక్రమార్కులపై అసెంబ్లీ సాక్షిగా పోరాడతానని ఆయన స్పష్టం చేశారు. దావాజీగూడెంలోని గొంది బాపయ్య చారిటబుల్ ట్రస్టుకు చెందిన సీతారామచంద్రస్వామి దేవస్థానం భూముల వివాదం పరిష్కారం కావడంలో చొరవ చూపిన ప్రభుత్వ విప్ గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావును ట్రస్టు సభ్యులు, ఆలయ అర్చకులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సీతారామచంద్రస్వామి దేవస్థానానికి చేరుకున్న యార్లగడ్డకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం దేవస్థానంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 1895లో గ్రామస్తుడైన గొంది బాపయ్య ఈ ఆలయానికి భూమిని దానంగా ఇచ్చారని తెలిపారు. అనేక పరిణామాల అనంతరం చల్లపల్లి రాజా, మల్లికార్జున బహదూర్ మధ్యవర్తిత్వంతో ఆ భూమి తిరిగి దేవుడికి చెందిందని గుర్తు చేశారు. గత పాలకులు నియోజకవర్గంలో ప్రజల ఆస్తులు, కొండలు, గుట్టలు, చెరువులను దోచుకున్నారని ఆయన విమర్శించారు. డబ్బు వ్యామోహంతో ప్రకృతి సంపదను నాశనం చేసినా భరించవచ్చేమో కానీ కనీసం పాపభీతి లేకుండా సాక్షాత్తు సీతారామస్వామి ఆలయ భూముల విషయంలో జోక్యం చేసుకోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భూములను 22Aలో చేర్చడంపై యార్లగడ్డ తీవ్రంగా స్పందించారు. గతంలో పనిచేసిన MROల తీరుపై మండిపడ్డారు. రైతుల రెవెన్యూ రికార్డులను సరిచేయాల్సిన బాధ్యతను విస్మరించి అక్రమంగా డబ్బు సంపాదించారని ఆరోపించారు. ఈ అక్రమ ఆస్తులతోనే ఇవాళ అసెంబ్లీకి పోటీ చేసే స్థాయికి చేరారని విమర్శించారు. ఈ 2 అధికారుల ఆస్తులపై విచారణ జరపాలని శాసనసభ సాక్షిగా డిమాండ్ చేసినట్లు తెలిపారు. దేవాదాయ శాఖ పరిధిలో లేని భూమిని 22Aలో చేర్చడం వెనుక ఉన్న కారణాలపై సమాధానం
చెప్పాలని డిమాండ్ చేశారు. వారిపై తక్షణమే విజిలెన్స్ విచారణ జరిపిస్తానని, ప్రజల ఆస్తులను కాపాడటం తన ధర్మమని స్పష్టం చేశారు. అవసరమైతే మళ్లీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి విచారణ జరిపిస్తానని పేర్కొన్నారు. ప్రజల ఆస్తులు కొల్లగొట్టారు, కొండలు గుట్టలు చెరబట్టారు, చెరువుల్ని చెరబట్టారు, కొండలు మాయమైపోయిన పరిస్థితి. అంతకుముందు ఎన్ని కొండలు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని కొండలు ఉన్నాయో మీరు చూడొచ్చు. అలాంటి పరిస్థితులు వరకు ఏదో ఒకటి డబ్బు మీద వ్యామోహంతో చేశారని సరిపెట్టుకోవచ్చు, కానీ ఆఖరికి పాపభీతి దైవభక్తి లేకుండా సీతారామస్వామి టెంపుల్ ఆలయానికి సంబంధించిన భూముల విషయంలో కూడా జోక్యం చేసుకున్నారంటే ఇక మనం దానికి ఏమని మాట్లాడాలో నాకు కూడా అర్థం కాని పరిస్థితి. గతంలో పనిచేసిన ఇద్దరు ఎంఆర్ఓల మీద ఎంక్వైరీ చేయమని అడిగా, అది శాసనసభ సాక్షిగా అడిగా. ఆ రోజున పనిచేసిన మోదరి అనేవాడు కానీ, ఆ తర్వాత పనిచేసిన నరసింహారావు అనే ఎంఆర్ఓ కానీ, వీళ్ళ ఆస్తుల మీద కూడా విచారణ జరపాల్సిన అవసరం ఉంది. ఎంఆర్ఓలుగా గన్నవరం వచ్చి గన్నవరం ప్రజలకు సర్వీస్ చేస్తామని చెప్పి గన్నవరం మండలానికి చెందిన రైతుల రెవెన్యూ రికార్డుల్ని సరిచేయాల్సిన ఉద్యోగంలో వాళ్ళు వచ్చి ఇవాళ మేము కూడా అసెంబ్లీకి పోటీ చేస్తున్న స్థాయిలో డబ్బులు సంపాదించారంటే గన్నవరం ప్రజల డబ్బుని కొల్లగొట్టారనేది నిజం. గన్నవరం ప్రజల దగ్గర డబ్బు ఎవళ్ళ భూముల వాళ్ళకి హక్కులు కల్పిస్తాకే ఈ నియోజకవర్గంలో బాగా పనిచేయటం అంటే ఎవళ్ళ ఆస్తులు వాళ్ళకి ఉంటే చాలని భావించే పరిస్థితి. ఇండస్ట్రీస్ల దగ్గర దందా చేయని పరిస్థితి. ఈ నియోజకవర్గంలో ఇండస్ట్రీస్ ఆక్రమించిన, ఆఖరికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆక్రమించినా కొట్టేస్తానని చెప్పా. సోమవారం జిల్లా కలెక్టరేట్లో ప్రజల సమస్యల పరిష్కారం కోసం మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస తెలిపారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారులకు విన్నవించడమే కాకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని మీకోసం.ap.gov.in అనే వెబ్సైట్ ద్వారా కూడా తమ అర్జీలను ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ వివరించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో ప్రజల సమస్యల పరిష్కారం కోసం మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజల నుంచి వినతులను స్వీకరించి వాటిని నిర్ణీత కాలపరిమితిలో పరిష్కరించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. కేవలం కలెక్టరేట్లోనే కాకుండా జిల్లాలోని అన్ని డివిజన్ కార్యాలయాలు, మున్సిపల్ ఆఫీసులు మరియు మండల కేంద్రాల్లో కూడా సంబంధిత అధికారులు అందుబాటులో ఉండి ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారని స్పష్టం చేశారు. వీటితో పాటు రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా డివిజనల్ మరియు మండల స్థాయిలో రెవెన్యూ క్లినిక్లను కూడా నిర్వహించనున్నట్లు భూ సంబంధిత సమస్యలు ఉన్నవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారులకు విన్నవించడమే కాకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని మీకోసం.ap.gov.in అనే వెబ్సైట్ ద్వారా కూడా తమ అర్జీలను ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ వివరించారు. ఒకసారి అర్జీ దాఖలు చేసిన తర్వాత దాని స్థితిగతులను తెలుసుకోవడానికి లేదా సంబంధిత సమాచారం కోసం ప్రభుత్వ హెల్ప్ లైన్ నెంబర్ 1100కి నేరుగా కాల్ చేసి వివరాలు అడగవచ్చని ఆయన తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి ఈ వేదికలను సద్వినియోగం చేసుకోవాలని, అధికారులు కూడా ప్రజల వినతుల పట్ల సానుకూలంగా స్పందించి త్వరితగతిన పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. ఇంద్రకీలాద్రిపై చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ధ్వజారోహణం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ స్థానాచార్య శ్రీ శివప్రసాద్ శర్మ నేతృత్వంలో వేద పండితులు మంత్రోచ్చరణల నడుమ ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు చేసి ఉత్సవ జెండాను ఎగురవేశారు. ఈ పవిత్ర క్రతువులో ఆలయ కార్యనిర్వహణ అధికారి ఈవో వికే సీననాయక్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజాధికారులు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవతలను ఆహ్వానిస్తూ నిర్వహించే ఈ ధ్వజారోహణంతో ఉత్సవాలు అధికారికంగా ఊపందుకున్నాయి. ఈ వేడుకను వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ సిబ్బంది మరియు వైదిక కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఏర్పాట్లను పర్యవేక్షించారు.
అమరావతిని శాశ్వత రాజధానిగా అసెంబ్లీలో తీర్మానించడం అభినందనీయమని, దీనిని ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే కేంద్రం ఆమోదించాలని సిపిఐ జాతీయ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. రాజధాని రైతు బిడ్డల కోసం రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని, సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ పేరుతో అదనపు భూసేకరణ ఆలోచనను విరమించుకుని ఇప్పటికే ఉన్న భూముల్లోనే నిర్మాణాలు పూర్తి చేయాలని ఆయన సూచించారు. ఇచ్చిన హామీల మేరకు రాజధానిని అభివృద్ధి చేయకపోతే రైతుల్లో అసంతృప్తి పెరిగే ప్రమాదం ఉందన్నారు. గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ అమరావతిని రాష్ట్ర శాశ్వత రాజధానిగా ప్రకటిస్తూ అసెంబ్లీలో ప్రభుత్వం చేసిన తీర్మానం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ తీర్మానాన్ని రాజకీయ కోణంలో చూడకుండా ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే కేంద్ర ప్రభుత్వం ఏకగ్రీవంగా ఆమోదించాలని ఆయన డిమాండ్ చేశారు. రాజధాని ప్రాంత రైతుల పిల్లల విద్యావకాశాల కోసం ప్రత్యేకంగా రెసిడెన్షియల్ హైస్కూల్స్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ పేరుతో మరిన్ని భూములు సేకరించే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని, ఇప్పటివరకు సేకరించిన భూముల్లోనే నాణ్యమైన రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయాలని సూచించారు. ఇచ్చిన హామీలకు కట్టుబడి రాజధాని పనులు వేగవంతం చేయకపోతే రైతుల్లో అసంతృప్తి పెరిగే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర శాసనసభలో అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ అమరావతి ఏకైక రాజధానిగా ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం ఎంతో శుభసూచకం. ఈ రకమైనటువంటి తీర్మానం అమరావతి రైతుల్లో ఒక విశ్వాసాన్ని కల్పిస్తుంది. అమరావతి రాజధాని భవిష్యత్తులో ప్రభుత్వాలు మారినప్పుడు ఇబ్బందులు పడకుండా ఇదే రాజధానిగా కొనసాగుతుంది అనే ఒక విశ్వాసం పారిశ్రామికవేత్తల్లోనూ, వ్యాపార వర్గాల్లోనూ, రాజకీయ నాయకుల్లోనూ పలు రకాల చర్చలు లేకుండా ఈ తీర్మానము ఒక విశ్వాసాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది. అలాంటి తీర్మానం చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సిపిఐ పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే కేంద్ర ప్రభుత్వం దీన్ని కాలయాపన చేయకుండా రాజకీయ ప్రయోజనాలకి గతంలో వాడుకున్నట్లు మోడీ సర్కారు వాడుకోకూడదు. ఏ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజధానికి శంకుస్థాపన చేశాడో, ఏ ప్రధానమంత్రి పార్లమెంట్లో మట్టిని, పక్కనున్న నదిలో నీటిని తెచ్చానని ఇచ్చాడో, అదే ప్రధానమంత్రి దొంగాటకాలాడి అమరావతి రైతులకి ఉరిశిక్ష విధించినట్లుగా నరకాన్ని చూపించడంలో ప్రధానమంత్రి మోడీ, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు భాగమనే విషయాన్ని ఆంధ్ర ప్రజలు, రాజధాని రైతులు ఎన్నటికీ మర్చిపోరు. ఈ సమావేశంలో గుంటూరు జిల్లా సిపిఐ కార్యదర్శి కోట మాల్యాద్రి, జిల్లా సహాయ కార్యదర్శి మేడా హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. నందిగామలో ఫుడ్ సేఫ్టీ అధికారులు శ్రీనివాస్, రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో హోటళ్లు, స్వీట్ షాపులపై ఆకస్మిక దాడులు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేశారు. చందర్లపాడు బస్టాండ్ వద్ద లైసెన్స్ లేకుండా నడుస్తున్న స్వీట్ షాప్లోని నమూనాలను సేకరించి అపరిశుభ్రంగా ఉన్న విజయదుర్గ హోటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకున్నారు. ఆహార భద్రత నిబంధనలు పాటించని పక్షంలో షాపులను సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరించారు. నందిగామ పట్టణంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇటీవల చందాపురం గ్రామంలో చోటు చేసుకున్న ఫుడ్ పాయిజన్ ఘటన నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు స్వీట్ షాపులు, హోటళ్లపై ప్రత్యేక దృష్టి సారించారు. చందర్లపాడు బస్టాండ్ వద్ద ఉన్న రామలింగేశ్వర స్వామి స్వీట్స్ ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ లేకుండా నడుస్తూ ఉండటంతో కేసు నమోదు చేశారు. అక్కడ తయారు చేస్తున్న స్వీట్లలో హానికర రంగులు కలిపిన అనుమానంతో నమూనాలను సేకరించి ప్రయోగశాలకు పంపించారు. అలాగే నందిగామలోని విజయదుర్గ భోజన హోటల్లో అపరిశుభ్ర వాతావరణంలో వంటలు చేస్తున్నట్లు గుర్తించి యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్న పలు షాపులపై జరిమానాలు విధించనున్నట్లు అధికారులు హెచ్చరించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు శ్రీనివాస్, రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. ప్రతి వ్యాపారి తప్పనిసరిగా ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ పొందాలని, లేని పక్షంలో షాపులను సీజ్ చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.
నందిగామ పట్టణంలో లోకల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రవీంద్ర రెడ్డి, మైసెల్ఫ్ బి శ్రీనివాస్, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్, ఈ నందిగామ పట్టణంలో ఉన్నటువంటి స్వీట్ షాపులు, హోటల్స్లో అపరిశుభ్ర శుభ్ర పరిసరాల్లో చేస్తున్నారు, క్వాలిటీ కరెక్ట్గా లేదని వచ్చిన ఫిర్యాదు మేరకు ఈరోజు రామలింగేశ్వర స్వీట్ షాప్లో ఫుడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తున్న కేసు బుక్ చేయడం జరిగింది. అక్కడనే రంగు కలిపిన హల్వా శాంపిల్ తీసి ల్యాబొరేటరీకి పంపించాం. అట్లానే ఇప్పుడు విజయదుర్గ హోటల్ విజయవాడ వెళ్ళే రోడ్లో ఉన్నటువంటి చైతన్య క్యాంపస్లో బయట పక్కన ఉన్నటువంటి హోటల్లో ఇన్స్పెక్ట్ చేసాం. లోపల కిచెన్ అపరిశుభ్ర పరిసరాల్లో ఉంది. అట్లానే ఫుడ్ లైసెన్స్ అడిగితే వెతుకుతున్నాడు, లేదు దాదాపు అది కూడా. అట్లానే రంగు కలిపిన క్యాబేజీని శాంపిల్ లిఫ్ట్ చేసి పంపిస్తున్నాం. ఇందు మూలంగా నందిగామ పట్టణం పరిసర ప్రాంతాల్లో పరిచేది ఏంటంటే ఈ రంగు కలిపిన ఆహార పదార్థాలు అమ్మొద్దు. ప్రతి ఒక్కరూ విధిగా FSSAI లైసెన్స్ తీసుకోవాలి. అపరిశుభ్ర పరిసరాల్లో కానీ చేస్తే తప్పకుండా కేసు బుక్ చేయడం జరుగుతుంది. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రంగన్నగూడెంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. నాగార్జున సాగర్ ఎడమ కాలువ ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్, టీడీపీ సీనియర్ నేత ఆళ్ల వెంకట గోపాల కృష్ణారావు ముఖ్య అతిథిగా పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గ్రామ పార్టీ అధ్యక్షులు పల్లగాని వీరాంజనేయులు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆళ్ల వెంకట గోపాల కృష్ణారావు మాట్లాడుతూ తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ₹2 కిలో బియ్యం, మండల వ్యవస్థ, వ్యవసాయ పంపు సెట్లకు రాయితీ వంటి విప్లవాత్మక పథకాలతో ఆయన పేదల తలరాతను మార్చారని గుర్తు చేశారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం P4 వంటి నూతన విధానాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తోందని తెలిపారు. 29న తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ తర్వాత 83లో 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో కూడు గుడ్డం నీరు అనేది తీసుకొచ్చి జనతా వస్త్రాలు కానీ ₹2 కిలో బియ్యం కానీ అట్లాగే మన పేదలకి ఇళ్ల నిర్మాణం చేయడం జరిగింది. అలాగే 83లో అధికారంలోకి వచ్చినాక మన మెట్ట ప్రాంతంలో హార్స్ పవర్కి ₹50కి మనం కరెంట్ ఇవ్వటం వల్ల మనం ఇంతకు ముందు వరి, చెరుకు కానీ ఇప్పుడు పామాయిల్ కానీ అలాగే మొక్కజొన్న, పత్తి, మనం ఇవన్నీ కూడా మిర్చి కూడా పండించుకుని ఆర్థిక స్వావలంబనం చేయటం జరిగింది. ఎప్పుడు కూడా ఎన్టీఆర్ ని మనం మరవకూడదు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆత్మాభిమానాన్ని చాటి ఆత్మగౌరవాన్ని ఇస్తే రాయలసీమ పరిసరాల్లో ఉపరితల ఆవర్తన ప్రభావంతో రానున్న 2 రోజుల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. వర్షాల వల్ల ఎండ తీవ్రత స్వల్పంగా తగ్గే అవకాశం ఉన్నప్పటికీ విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాలోని పలు మండలాల్లో వడగాల్పులు వీచే ప్రమాదం ఉందని ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల 40 డిగ్రీల సెంటీగ్రేడ్ పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో వాతావరణ మార్పుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాయలసీమ మరియు పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రానున్న 2 రోజుల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీనివల్ల ఎండ తీవ్రత స్వల్పంగా తగ్గే అవకాశం ఉన్నప్పటికీ ఉరుములతో కూడిన వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల కింద లేదా బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. మరోవైపు విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని పలు మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కంచుకచెర్ల మండలం పరిటాల సమీపంలోని అమృత సాయి ఇంజనీరింగ్ కళాశాలలో మార్చి 31 నుండి ఏప్రిల్ 4 వరకు స్కిల్థాన్ 2K26 నిర్వహిస్తున్నట్లు సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ శ్రీ కె రామ్మోహన్ రావు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ 5 రోజుల కార్యక్రమంలో విద్యార్థులు AI, IoT, డ్రోన్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్ వంటి అత్యాధునిక అంశాలపై తమ నైపుణ్యాలను ప్రదర్శించనున్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం శశిధర్ మాట్లాడుతూ కేవలం చదువుకే పరిమితం కాకుండా పరిశ్రమల అవసరాలకు తగ్గట్లుగా విద్యార్థులకు ప్రత్యేక ల్యాబ్స్ ద్వారా శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. దీని ఫలితంగానే 2025-26 విద్యా సంవత్సరంలో ఇప్పటి వరకు 414 మంది విద్యార్థులు ప్రముఖ కంపెనీలలో ఉద్యోగాలు సాధించారని, గరిష్టంగా 8 లక్షల వార్షిక వేతనం పొందినట్లు ఆయన వెల్లడించారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.